మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ జయనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మొన్నటి నుంచి శ్రీ కీర్తిశేషులు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు వైడల్సిఎస్ స్థాపించిన దాన్ని అప్పులో కలిపేస్తారని అభూత కల్పన చేస్తున్నారు కొంతమంది. వారికి ఏ విధంగా ఏ విషయం తెలుసుకోకుండా దీన్ని కేవలం ఈరోజు 6,000 మంది ఉన్న వాళ్ళు ఈరోజు 250 మందికి వచ్చారంటే ఎంత అభివృద్ధిలో వచ్చిందో మీరే గమనించవచ్చు. మరి ఇందాక ఇక్కడ కుర్ని కులస్తులు నిలబడితే కూడా గెలవకుండా జయనాథ్ రెడ్డి గారిని గెలిపించుకున్నామంటే వాళ్ళ తండ్రి గారు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారి వారి ఆశీస్సులతో అప్పటి నుంచి ఇప్పటి వరకు చేనేతలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వంలో ఆయన గెలిపించుకోవడం జరిగినది. ఈ రోజు కేవలం వీళ్ళు తప్పుదో పట్టించడానికే ఆత్మలు కలుపుతున్నారు, ఆస్తులు కలుపుతున్నారు అని చెప్తున్నారు. మరి ఆ రోజు ఆస్తులు అమ్మినప్పుడు ఏం చేశారండి మీరు? సుశీలమ్మ టెంపుల్ దగ్గర ఎందుకు అమ్మారు ఆస్తులు? అవసరం ఉందా? లాభంలో ఉండేది ఆస్తులను అమ్మాల్సిన అవసరం వచ్చింది. చేతలాగా ఈ రోజు తమ మాటలు మాట్లాడుతున్నారే తప్ప ఒక మంచి దిశలో తీసుకుపోయే పరిస్థితిని తిప్పుకోవడానికి స్వాధీనం కొరకు చేస్తున్నారే తప్ప ఇక్కడ పద్మశ్రీ మాచాని సోమప్ప గారి పేరు తీసుకురావాలని చెప్పి ఉద్దేశం వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళకి ఏ విధంగా ఏ కోశాన లేదు. దీన్ని తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే కులస్తులందరికీ కుర్మి కులస్తులందరికీ మా అభ్యర్థన మేరకు ఈ రోజు డాక్టర్ జయనాథ్ రెడ్డి గారు మనకి అప్పులు తీసుకొస్తూ ఒక కేవలం హక్కు మాదిరిగానే వ్యాపారానికి దీన్ని వాడుతున్నారే తప్ప ఆస్తులు అక్కడికి ఇక్కడకు ఇక్కడ ఆస్తులు అక్కడకు ఏ విధమైన సంబంధం లేదు. పేరు మారదు. వైడబ్ల్యూసిఎస్ ఆప్ అని పేరు వస్తుంది, పద్మశ్రీ మాచాని సోమప్ప గారి పేరు అలాగే ఉంటుంది. ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పి అభివృద్ధితో మీరందరూ ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాము. చేనేతలంతా మంచి జరగాలి. మన మాచాని సోమప్ప గారి పేరు చిరస్థాయిగా నిలబడాలి. వీళ్ళ మార్కెటింగ్ ప్రయత్నం ఏం చేస్తున్నారో అన్నీ సక్సెస్ కావాలి. అంతా మన ప్రజలకు మంచిది కావాలి. వేరే ఊళ్ళకి పోయి లైఫ్ స్పెండ్ చేసేది చేయకూడదు. అందరు ఇక్కడే ఉండి బతకాలని మేము ఆశిస్తున్నాము. జయనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చేసే ప్రయత్నము సక్సెస్ కావాలని కోరుచున్నాము. మాచాని సోమప్ప గారు ఎట్లా ఉంటారో ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలి. జయనాథ్ రెడ్డి గారు ఏదైతే పద్మశ్రీ మాచాని సోమప్ప వర్ధంతి రోజు ఈ రకమైన ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా బాధగా ఉంది. ఎందుకంటే మహానుభావుడు వైడబ్ల్యూసిఎస్ సొసైటీని ఏర్పాటు చేసి కొన్ని వేల మంది చేనేత కళాకారులకు దేశంలోనే మన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సొసైటీ ద్వారా ఆ చేనేత కళాకారులందరికీ కూడా చాలా గొప్ప ఉపాధి, స్వయం ఉపాధి కల్పించాలని చెప్పి ఒక మహోన్నతమైన ఆశయంతో ఆ సొసైటీని ప్రారంభించినటువంటి వ్యక్తి మహానుభావుడు పద్మశ్రీ మాచాని సోమప్ప. ఈరోజు బాధాకరమైన విషయం ఏమంటే ఈ పేపర్లో చూశాను నేను, ఎవరైతే ఈ వ్యక్తులు వైసీపీ పార్టీ విష ప్రచారం ఏదైతే మామూలుగా రాష్ట్రం మీద మననే చూశారు, శాసనసభలో చూశారు. మీరు అమరావతి రాజధానికి అవునని చెప్పి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మాటలు మార్చారు వీడియోలతో పాటు రాష్ట్ర ప్రజలు చూశారు. అదేవిధంగా చేనేత కళాకారులకు ముఖ్యంగా సోమప్ప గారు పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యేలు వీవర్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఉన్నటువంటి చేనేత కళాకారులు మంచి జరగాలని ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాని మీద ఒక విష ప్రచారం చేస్తుంది. నాకే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నేను సభలో అమరావతికి పోవడం జరిగింది. అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత ఈ 2 రోజుల్లో ఇక్కడ లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి గుంట రేణుకమ్మ గారు
అదే రకంగా ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ విషయాలు మాట్లాడారో ఒక తప్పుడు వాదనని చేనేత కళాకారులు ముఖ్యంగా వైడబ్ల్యూసీ సొసైటీలో ఉన్నటువంటి వారిని తప్పుగా పట్టించే విధంగా ఒక మాటలు తీసుకొచ్చారు. వీళ్ళు ఏం చెప్తారు, వైడబ్ల్యూసిసిఎస్ ఏదైతే ఉందో సొసైటీ ఆప్కోలో మర్చు చేస్తున్నామట. అసలు ఆ పదమే లేదు. అసలు ఆప్కో అనేది ఏంటి, మార్కెటింగ్ సంస్థ. ఇక్కడ ఉన్నటువంటి చేనేత కళాకారుల యొక్క పనిని ఎన్హాన్స్ చేయాలన్నా, బ్రాండ్ ఇమేజ్ పెంచాలన్నా 16 అవుట్లెట్ ఉన్నటువంటి వైడబ్ల్యూసీ సొసైటీలో 90 అవుట్లెట్ ఉన్నటువంటి ఆప్కో యొక్క మార్కెటింగ్ మర్జర్ తప్ప ఇది సొసైటీ మర్జర్ కాదు. దీన్ని కూడా కనీసం అవగాహన లేకుండా ఏదో జరిగిపోయింది, సొసైటీని మొత్తం కలిపేస్తున్నారు, సోమప్ప అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు, స్వాతంత్రం గురించి అస్తిత్వం గురించి ఎమ్మెల్యేలు బ్రాండ్ నాశనం చేస్తున్నారు. ఇంకా కొంతమంది మాట్లాడుతున్నాము అంటే కళలో కూడా గుర్తు వస్తారు నాగేశ్వర రెడ్డి, కుట్ర 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 అని కొంతమంది. ఇప్పుడు ఏం కుట్రలు, ఏం సంగతి? ఈరోజు నాకు ఒక పాయింట్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను వాస్తవంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే చేనేత కళాకారులకు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సొసైటీలో ఉన్న చేనేత కళాకారులకు ఎంత అన్యాయం జరుగుతూ ఉంది. ఎంత అన్యాయం జరిగినప్పుడు ఈ రోజు వరకు కూడా కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నా వరకు కూడా ఈ రోజు కూడా చేనేతలంటే మా గుండెకాయలని చెప్పు. అదే రకంగా రాజకీయ ముసుగులో కానీ రకరకాలుగా మీరు కుటిల ప్రయత్నాలు చేసినా కూడా ఎమ్మెల్యేలు ప్రజలు బివి మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ వారి కొడుకుగా ఈ రోజు ఎమ్మెల్యేలో కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించడం జరిగింది. ఇంకా కూడా మీకు బుద్ధి రావడం లేదు. ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని వచ్చి మాట్లాడే విషయ ప్రచారం చేసే పరిస్థితి. ఇంకా మాట్లాడే వ్యక్తుల గురించి బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే వీళ్ళు ఏ రకంగా మంచి చేశారు, ఏ రకమైనటువంటి విషయ ప్రచారం చేశారు. నెంబర్ 1 నేను మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను ఈ పత్రికా ముఖ్యంగా, వైడబ్ల్యూసీఎస్ సొసైటీ ఏదైతే మార్కెటింగ్ మర్జర్, ఇది సొసైటీ మర్జర్ కాదు. చేనేత కళాకారులకు ఈ రోజు ఉన్నటువంటి ఏం జరుగుతుంది మీ సొసైటీలో ఒక్కొక్కటి చరిత్ర చెప్పాలి. సొసైటీలో ఉన్నటువంటి వేల మంది సభ్యుల నుంచి నేను సూటిగా అడుగుతున్నా, ఎందుకంటే ఈరోజు 520 సభ్యులు పడిపోయి దాంట్లో కేవలం 220 మంది సభ్యులు యాక్టివ్ ఉన్నారు. ఆ 220 మంది సభ్యులకు ఈరోజు సొసైటీలో థ్రిఫ్ట్ ఫండ్ ఇస్తున్నారు. కేవలం 220 మందికి. ఈ 220 మందికి థ్రిఫ్ట్ ఫండ్ అంటే థ్రిఫ్ట్ ఫండ్ ప్రభుత్వం నుంచి వచ్చేది రికార్డెడ్ గా ఉన్నటువంటి నెంబర్స్ నేను చెప్పేది. 8% ఏదైతే చేనేత వాళ్ళు గవర్నమెంట్ కడితే ఆల్మోస్ట్ 16% వాళ్ళ అకౌంట్ జమ చేస్తుంది ప్రభుత్వం. అంటే ఈ రకంగా మంచి జరిగేటువంటి దీంట్లో కేవలం 220 మంది ఈ సొసైటీలో ఉండేది. మరి వేల మంది ఏమైనారు? అదే రకంగా నేసినటువంటి దాని మీద కూడా 100 రూపాయలకి 8 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేటువంటి పరిస్థితి. కనీసం దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా ఎవరికి రావడం లేదంటే ఇది వేల మంది ఉన్న చోట కేవలం 220 మంది మాత్రమే ఈ సొసైటీలో వాళ్ళకి అందుతున్నాయన్నప్పుడు, అది కూడా అరకొరగా అందుతున్నప్పుడు ఎక్కడ పోయినారంటే వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరూ చేనేత వైడబ్ల్యూసీ సొసైటీ చేనేతల గురించి అత్యంత ప్రేమ, పార్టీలకు అతీతంగా చేనేతలు ఏకం కావాలనే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరి ఈ రోజు వరకు ఇంత అన్యాయం జరుగుతుంటే చేనేత కళాకారులకు వైడబ్ల్యూసీఎస్ ముసుగులో వేల మంది తగ్గిపోయి ఈ రోజు ఒక్కరికి కూడా థ్రిఫ్ట్ ఫండ్ కానీ అదే రకంగా ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకు రావాల్సిన హక్కులు కానీ రానప్పుడు ఈ చేనేతల మీద ప్రేమ చూపేటువంటి చేనేత కులం మాది అందరి పార్టీలకు అతీతంగా వచ్చి మాట్లాడండి, ఏదో కుట్ర జరుగుతుందని చెప్పే కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఎక్కడ పోయినారు మీరందరూ? నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు మీరు చూస్తే సొసైటీకి 2014-19 సమయంలో నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు, కొల్లూరు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇదే సొసైటీకి 5 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి RRR కింద 5 కోట్ల పైచీలకు డబ్బులు సొసైటీకి ఇవ్వడం జరిగింది. మరి ఆ సొసైటీకి ఇచ్చినటువంటి దాంట్లో ఈరోజు మీరు చూస్తే ఇది రికార్డెడ్ గా డిఫరెంట్ హెడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు వినియోగించిన దాంట్లో చేనేత కళాకారుల గురించి ల్యాండ్ పర్చేస్ కింద ఆ డబ్బులు డైవర్ట్ చేశారు. పోయి ఆ డబ్బులు డైవర్ట్ చేశారు. చేనేత కళాకారులు మన సొసైటీకి పోతే
వాళ్ళు చేతులు పట్టుకొని బాధపడుతున్నారు. సార్ మాకు పట్టాలు ఇచ్చినట్టు ఇచ్చారు కానీ కనీసం మా పొజిషన్ చూపలేదు, మా రిజిస్ట్రేషన్ సరిగ్గా జరగలేదని చెప్పి చేనేత కళాకారులు ఎవరైతే సొసైటీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమైపోయినారు మీరు ఆ రోజు? ఇదేనా చేనేత కళాకారులకు సొసైటీలో మీరు చేసేటువంటి పనులు మంచి? ఈ రకంగా మీరు డైవర్ట్ చేసి ఇది యాక్చువల్గా ఇది అలా చేయకూడదు. దీని మీద కనీసం ఎక్కడ కూడా ఏమి కూడా మాట్లాడేటువంటి వాళ్ళు ఈరోజు పాపం నాగేశ్వర రెడ్డి మీద ప్రభుత్వం మీద విషయ ప్రచారం చేయడానికి ఆ టార్గెట్ కూడా ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు చెప్తాను. ఇక్కడ వచ్చినప్పుడు రెండో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు సొసైటీ, ఈ ఆస్తులకు అప్పులకు ఈ మర్జర్కి సంబంధమే లేదు. ఆపుకొని మర్జీ చేస్తున్నారు సొసైటీ అనేది తప్పుడు వాదన. ఇది కేవలం మార్కెట్ లో మర్జీ చేస్తున్నారు తప్ప మార్కెటింగ్ మర్జరీ. ఆ యొక్క స్థలాన్ని కానీ స్పేస్ కానీ మనం ఏదైతే 92 అవుట్లెట్స్ 90 అవుట్లెట్స్ ఉన్న దాంట్లో మన చేనేతలకు ఈరోజు డిమాండ్ పెరిగితే వీళ్ళ ద్వారా వాళ్ళకు ఈరోజు ఆ అవుట్లెట్స్ లో మనకు ఉన్నటువంటి ఆప్కో ఎమ్మెల్యేలు వీవర్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పి అదే పేరుతోటే మనకు మార్కెటింగ్ పెంచుకోవడానికి మార్కెటింగ్ మార్చేది. దీన్ని బట్టి మన సొసైటీ విలీనం అయిపోతుంది, సొసైటీలో అయిపోతుంది, ఏదో సొసైటీలో జరిగిపోతుంది. ఇదంతా ఒక ఎత్తైతే మూడో విషయం నేను మీకు తెలుసు, మీకు ఒక ఎంక్వైరీ ఇచ్చాం, అది కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ ఇచ్చాం. ఇది ప్రభుత్వం అంటే చిత్తశుద్ధి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదో సామాన్యంగా కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సబ్ కలెక్టర్ గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని ఎంక్వైరీ ఇచ్చాం. సొసైటీలో జరుగుతున్నటువంటి తప్పిదాలు, చేనేత కళాకారులకు మంచి జరగనే ఉద్దేశంతో ఆస్తుల విషయంలో కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ కనీసం ఏమీ జరగకూడదని చెప్పి ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ఈరోజు ఒక సబ్ కలెక్టర్ గారి స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు ఆ రోజు పర్యవేక్షిస్తూ వేసిన తర్వాత ఈరోజు మీరు మా చిత్తశుద్ధి గురించి మాట్లాడితే ఎట్లా? సొసైటీ గురించి కానీ అదే రకంగా ఉన్నటువంటి చేనేత కళాకారులకు మంచే జరిగి ఉంటే ఈ ఎంక్వైరీ ఎందుకు ఉంటుంది? అదే రకంగా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు అస్తిత్వం కోల్పోతున్నారు. నేను కర్ణాటక చూసాను, ఎమ్మెల్యేలు సొసైటీకి పోతే గద్వాల అని రాశారు అక్కడ బోర్డు. గద్వాల పేరు మీద ఎమ్మెల్యేలు చేనేత కళాకారులు చేసే ప్రాజెక్ట్స్ కి మీరు గద్వాల అంటూ పవర్ లూమ్ ద్వారా ఈరోజు గూడ్స్ తెప్పించే పరిస్థితిలో మీరుంటే ఏ రకంగా మీరు ఈరోజు అస్తిత్వాన్ని కాపాడిన వ్యక్తులు మీరు సోమప్ప గారికి నిజమైన వారసులు అని చెప్పుకున్నట్టు మీరు గద్వాల పేరు మీద ఈరోజు బ్రాండింగ్ చేసి బయటకు పంపుతా ఉంటే నేను ద్వారా వచ్చి దాన్ని గద్వాల కాదు ఎమ్మెల్యేలు పేరు పెట్టాలని చెప్పి అక్కడ చేనేత కళాకారులు విజిట్ చేసినప్పుడు ప్రత్యేకంగా వచ్చి తొలగించింది మీరు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు. మరి ఇన్ని రోజులు గద్వాల పేరు మీద ఈరోజు డ్రామా ఆడి మీరు ఎమ్మెల్యేలు అస్తిత్వాన్ని కానీ సోమప్ప గారి అస్తిత్వాన్ని దెబ్బతీసింది మీరా, లేకపోతే ఈరోజు చేనేతలకు మంచి చేయాలని చూసేటువంటి మేమా? మరి ఇదంతా ఒక ఎత్తైతే మొదలైన మాట్లాడతారు. ఏదైతే ఉన్నటువంటి బయట గూడ్స్, అవుట్ సైడ్ గూడ్స్ ఈరోజు మార్కెటింగ్ మధ్య జరగడం వల్ల ముఖ్యంగా చేనేతలకు ఏ రకంగా మేలు జరుగుతుంది? నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా, ఒక్కరోజు పర్మనెంట్ మెంబర్షిప్ కింద ఈ సొసైటీలో ఇన్ని సంవత్సరాలు ఏ చేనేత కళాకారులైనా చేర్చుకున్నారా? 6 నెలలు ట్రైనింగ్ అని చెబుతూ 6 నెలలు ట్రైనింగ్ తర్వాత మీరు ఏదో ఒక రకంగా క్లాసు పెట్టి ఈ రోజు వరకు చేనేత కళాకారులు సొసైటీలో పెరిగిందే లేదు, పెంచిందే లేదు, ఒక మెంబర్షిప్ ఇచ్చిందే లేదు. పోయినప్పుడంతా మీరు సొసైటీని బలోపేతం చేయాలని చెప్పి మాట్లాడే మీరు ఈరోజు కనీసం ఒక్క చేనేత కళాకారుడికి మెంబర్షిప్ ఇచ్చి పెంచిన దాఖలాలు అందుకే ఈరోజు ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో కూడా సహజంగా ఎవరైతే ఉన్నారో రేపు రాబోయే రోజుల్లో మెంబర్షిప్స్ తో పాటు చేనేత కళాకారులందరినీ పెంచుతాం. ఎప్పుడైతే ఈరోజు విష ప్రచారం చేయాలన్న రోజు మాత్రం ఆ ఒక్కరోజు ప్రేమ కలుగుతుంది చేనేత కళాకారుల మీద. ఈరోజు నాగేశ్వర రెడ్డి మీద, జయనాగేశ్వర రెడ్డి మీద ఏదో కుట్ర చేయాలనే భాగంలో భాగంగా కుట్ర అనే పదం వస్తుంది నోట్లో. ఈ వ్యక్తుల యొక్క క్రెడిబిలిటీ ఏమంటే ఇదే జయనాగేశ్వర రెడ్డి డాక్టర్ కాదని చెప్పినటువంటి వ్యక్తులు, ఇదే జయనాగేశ్వర రెడ్డి టికెటే రాదు నేను చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడతానని చెప్పిన వ్యక్తులు, ఇదే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి చెబుతామని చెప్పి నవ్వు వస్తుంది నాకు హాస్యాస్పదం. ఒక పక్క బుట్టారేణుకమ్మ ప్రెస్ మీట్, ఒక పక్క వైసీపీ నాయకులు వర్తపాడేటువంటి మీరు పార్టీలకు అతీతంగా అంటే ఈరోజు సోమప్ప గారి అస్తిత్వాన్ని, ఆ మహానుభావుడి అస్తిత్వాన్ని దెబ్బతీసే
శక్తి ఎవరికైనా ఉందా ఎమ్మెల్యేలో? అది మీకే ఉంది, ఎందుకంటే మీరే చేస్తున్నారు. సొసైటీలో వేల మంది చేనేత కళాకారుల నుంచి వందలకు తగ్గిపోయిందంటే ఎవరు చేసిన పని? మీరు మాట్లాడేవారు. అందుకే ఈరోజు నేను పత్రికా ముఖ్యంగా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే పాపం అమాయకులు నిజం అనుకుంటారు. ఈ సొసైటీ ఏదో మర్చి చేసేసి ఆస్తులో కలిపేసి సొసైటీ ఆస్తులని, సొసైటీ అప్పులని, సొసైటీ నిధులని ఏదో ప్రభుత్వమే తప్పు చేస్తుందని దీంట్లో మళ్ళీ చెప్తున్నా. అసలు ఇది మార్కెటింగ్ మర్జరు. మార్కెటింగ్ మర్జర్కి సొసైటీ విలీనానికి సంబంధం లేదు. నేను ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు ఆస్తులు, ఇది సొసైటీలో ఉన్న ఆస్తులు. సొసైటీ ఆస్తులతో పాటు ఏదైతే మీరు ఏ హెడ్స్ కింద తప్పుగా వాడినటువంటి నిధులు కూడా నేను క్లియర్గా చెప్పడం జరుగుతాం. మరి దీని మీద ఖచ్చితంగా రేపు ఏం జరుగుతుందంటే చేనేత కళాకారులకు మంచి జరుగుతుంది సొసైటీలో. కారణం ఏమంటే వాళ్ళకు పని నిండా చేతి పెరగడమే కాకుండా మార్కెటింగ్ పెరగడం వల్ల, డిమాండ్ పెరగడం వల్ల, ఇది కూడా నాకు కూడా తెలియదు విషయం. కమిషనర్ గారు ఒక మార్కెటింగ్ ప్రపోజల్ ఖచ్చితంగా ఎమ్మెల్యేలో పెట్టాలని ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఏదైతే ఉన్నటువంటి మేము శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఈ యొక్క ప్రపోజల్ ని మంత్రి గారు సవిత గారి సమక్షంలో మాట్లాడాలన్నప్పుడు కమిషనర్ గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సార్ ఇది మార్కెటింగ్ మధ్య చేస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది ఎమ్మెల్యేకి అని చెప్తే నేను ఆ రోజు అన్న మార్కెటింగ్ మధ్యకి ఏం సంబంధం లేదు, ఇబ్బంది లేదు. ఇప్పుడు తీరా దీన్ని ప్రచారం ఎట్లా చేస్తున్నారంటే సొసైటీనే విలీనం చేసేసి సొసైటీని అప్పుల్లో ఉన్న ఆపుకోని కలపడం ఏంటి? ఎవరు కలుపుతున్నారు? ఆ కలపడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అప్పులు అక్కడికి పోతున్నాయా, అక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఇక్కడికి వస్తున్నాయి? ఆస్తులకు అప్పులకు సొసైటీకి సంబంధమే లేనటువంటి విషయం. ఈరోజు మీరు చూస్తే దాదాపుగా ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడారు. మీరు చూస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి సొసైటీ ఏ రకంగా లాస్లో ఉందో, ఎప్పుడు మన లాభాలకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది లాభాలకు? 23, 24 అంటే తర్వాత 24, 25 ఇది కూడా ఎందుకు వచ్చింది? ఎంక్వైరీ ఇచ్చి మన ప్రభుత్వం వచ్చాక ఐఏఎస్ గారి ద్వారా ఎంక్వైరీ ఇచ్చి సిస్టమైజ్ గా అక్కడ జరగాలన్నప్పుడు మొట్టమొదటిసారిగా 22,41,174 రూపాయలు ఫస్ట్ టైం వచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక ప్రాఫిట్ ఆ సొసైటీ. అంతకుముందు చూడండి ఒకసారి లాసు 2014-15లో 1,63,000 ప్రాఫిట్, 15-16లో 70 లక్షల రూపాయలు లాసు, 2016-17లో 12 లక్షల రూపాయలు లాసు, 2017-18లో 8 లక్షల రూపాయలు లాసు, 2019-20లో 43 లక్షల రూపాయలు లాసు. అప్పుడే పుట్టారెడ్డి గారు ఎంపీ అయింది, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి 2021లో మళ్ళా 17 లక్షల రూపాయలు ప్రాఫిట్, 21-22లో 13,54,000 రూపాయలు లాస్, 2022-23లో 3,55,000 రూపాయలు లాస్, 2023-24లో 1,19,000 లాస్. మరి ఇది గ్రాడ్యువల్ గా ఎప్పటి నుంచి జరుగుతుంది? లాభాల్లో ఉన్న సొసైటీ లాభాల్లో ఎన్నిసార్లు లాభాలు వచ్చింది? 2019 నుంచి 24 మధ్యలో ఒకసారి, 2024 ఇప్పుడు ఒకసారి. మిగిలినటువంటి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ లాభం వచ్చింది, ఎక్కడ లాభం వచ్చింది? మరి చేనేత కళాకారులు ఆలోచించాలి. సొసైటీలో మీరు ఒక పూట మీ కడుపులు నింపి డ్రామాలాడి జీవితకాలం మిమ్మల్ని నాశనం చేస్తూ కొట్టగొట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. కాబట్టి దయవచ్చి పత్రికా ముఖ్యంగా YWCS లో ఉన్న చేనేత కళాకారులందరికీ చెప్తున్నాం, ఏదైతే ఉన్నటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ కానీ దేనికి యూటిలైజేషన్ చేశారనే దాని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఏ హెడ్స్ కింద ఏ రకంగా దాన్ని వాడాల్సిన దానికి వాడకుండా దేనికి వాడారని అది కూడా పూర్తి స్థాయిలో నిజంగా చేనేత కళాకారుల గురించి వాడింటి కూడా ఆ చేనేత కళాకారులు సంతోషంగా లేరు. వాళ్ళే చెప్తున్నారు, మాకు ఇంతవరకు మాకు స్థలము పొజిషన్ చూపించలేదు, మాకు కనీసం మాకు ఇవ్వలేదని. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పేది 4 అంశాలు. వేల మంది ఉన్న చేనేత కళాకారులు 220కి ఎందుకు పడిపోయారు? సొసైటీ నిజంగా లాభాల్లో ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి గణాంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిజాలు కాదా? ఇన్నేళ్ళు లాస్లో ఉంటే ఈరోజు లాభాలకు 20 లక్షల లాభాలకు వచ్చి దీన్ని మళ్ళీ శాశ్వతంగా చేనేత కళాకారులకు మార్కెటింగ్ పెంచడం ద్వారా ఈరోజు వారికి పని పెరగడం వల్ల, వేజెస్ పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి చేనేతలకు మంచి జరుగుతుందంటే ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకునేదాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అసలు ఈ సొసైటీ
విలీనం అనే పదమే లేదు. మార్కెటింగ్ మర్జర్ తప్ప ఇది సొసైటీ మర్జర్ కాదు. పాపం తగుదనమా అని చెప్పి అర్థం చేసుకోకుండా ఈ సాక్షి పేపర్ ఉంటుంది. ఈ లాభాల కన్నా నష్టాలు ఆప్కోలు విలీనం చేయొద్దని చెప్పి కొందరు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది నాకు. మరి ఇన్నేళ్ళు లాసులు నేను చూపాను, దీనికి సమాధానం చెప్పాలి. మరి ఈ నిధులు కేటాయించినప్పుడు కొంతమంది అన్నారు సొసైటీకి డబ్బులు ఇచ్చు కదా. మరి సొసైటీకి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా 5 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చినటువంటి ట్రిబ్యునల్ని మరి ఆ రోజు కేటాయిస్తే ఏం చేశారు మరి సొసైటీ? దానికి సమాధానం చెప్పాలి. అది చెప్పకుండా ఈరోజు కుట్ర కుట్ర అని చెప్పి ఎవరైతే కుట్రదారులు చేసేటువంటి కుట్రలు పాపం ఎన్నో రకాలుగా కుట్రలు చేశారు. ఎమ్మెల్యేలో రకరకాల ప్రజలు చాలా స్పష్టంగా ఉంటారు. ఎమ్మెల్యేలో చాలా విఘ్నులు ప్రజలు, చేనేత కళాకారులు ఇంకా విఘ్నులు. మీ మాటలని కేవలం మాయ మాటలని, ఒకరోజు బిర్యానీ పెట్టి చెప్పే మాటల్ని చేనేత కళాకారులు నమ్మరు. మీ పబ్బాన్ని గడుపుకోవడానికి ఈరోజు ఎక్కడ లేని ప్రేమగా మీరు చేసేటువంటి విషయాలు ఒక తప్పుడు ప్రజలు పూర్తిగా ఖండిస్తూ మరొక్కసారి ఏదైతే పద్మశ్రీ మాచాని సోమప్ప గారి యొక్క వర్ధంతి రోజున ఆ మహానుభావుడి యొక్క అస్తిత్వాన్ని తొలగించాలని ప్రయత్నం చేస్తున్నామంటే ఒకటి మాట్లాడతారు. అసలు జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? ఆ మహానుభావుడు అస్తిత్వాన్ని తొలగించడం మీలాంటి వాళ్ళు ఆ మహానుభావుడి పేరుని రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఏ ఒక్కరోజు కూడా మీరు దండైన మీరు ఏ కార్యక్రమం చేసినా మంచికైనా చెడుకైనా మొట్టమొదటిసారిగా దండ వేసి ఆ మహానుభావుడు పద్మశ్రీ మాచాని సోమప్ప గారి ఆశీర్వాదం తీసుకునే బయలుదేరే వ్యక్తి జయనాగేశ్వర రెడ్డి, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. మరి మీరు ఈరోజు దయ్యాలు వేదాలు వర్ణించినట్టు చేనేత కళాకారుల మీద ఎక్కడ లేని ప్రేమను చూపించుకుంటూ ఏదో జరిగిపోయిందని చెప్పి అపవాలు సృష్టించడాన్ని పూర్తిగా ఖండిస్తూ పాత్రికేయ మిత్రులు కూడా ఒకటే కోరుతున్నా, చేనేత కళాకారులు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్తాం. ఇది మర్జర్ అనేది సొసైటీ కాదు, మార్కెటింగ్ మర్జర్ అనే పదాన్ని నేను నొక్కి నొక్కి చెప్తున్నా. మార్కెటింగ్ మర్జర్ వల్ల రేపు సొసైటీలో తయారయ్యే బ్రాండ్లు ప్రోడక్ట్స్ డిమాండ్ పెరిగి తద్వారా ఈరోజు వాళ్లకు మంచిగా చేతి నిండా పని వచ్చి ఆ యొక్క వేజెస్తో పాటు వాళ్ళ ఆర్థికంగా బలపడతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మర్జర్ అయితే పద్మశ్రీ మాచాని సోమప్ప గారి పేరు కనుగొనవేస్తుందట. సొసైటీలో 4000 నుంచి 200 తెచ్చినటువంటి వారు ఎవరు? చేనేత కళాకారులు. వేల కళాకారులను పెట్టినటువంటి సొసైటీలో ఎందుకు అంతమంది తగ్గిపోయినారు? కనుగొనగలిగే చర్య అదా, లేకపోతే ఈరోజు మార్కెటింగ్ మర్జర్ వల్ల రేపు ఆప్కో ఎమ్మెల్యేలు వీవర్ కోఆపరేటివ్ సొసైటీ అని వస్తుంది. ఎమ్మెల్యేలు వీవర్ కోఆపరేటివ్ సొసైటీ సోమప్ప గారు స్థాపించిన సొసైటీ పేరు మారదు, ప్రాజెక్ట్ మీద ఉండేటువంటి బ్రాండ్ మారదు, ఎమ్మెల్యేలు ఇమేజ్ మారదు. గద్వాల అని పెట్టిన మీరు ఈరోజు సోమప్ప గారి బ్రాండ్ ఎమ్మెల్యేలు బ్రాండ్ మారుతుందని చెప్తుంటే ఉన్న వాళ్ళు గుట్టా రేణుకమ్మ గారు వైసీపీ మాట్లాడే మాటల్ని వారి సొంత సంస్థలుగా భావించి చేనేత కళాకారులకు మంచి జరిగేటువంటి ప్రతి చర్యకు అడ్డుకునేది ఎవరైనా కూడా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ హర్షించే ప్రసక్తే లేదు. ఎవరితో కలిసి ఏ మాటలు మాట్లాడుతున్నారు అనేది గమనించుకోవాలి. మీ అజెండా అంతా ఎమ్మెల్యేలు ప్రజలు ఎప్పుడో గమనించారు, ఎలక్షన్ల ముందు నుంచి గమనిస్తున్నారు. ఏం ఆరోపణలు చేస్తున్నారు, ఏమంటున్నారు? నాకు సీట్ రాదండి, నాకు సీటే లేదండి, సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ లేదు గెలవరు అని చెప్పి కుర్ని కులస్తులంతా ఏకమై జయనాగేశ్వర రెడ్డి బీసీకి వ్యతిరేకం చెప్పి చేనేతలు ఓటేయని చెప్పి దిమ్మ తిరిగేటట్టు మీకు బుద్ధి వచ్చేటట్టు పద్మశ్రీ మాచాని సోమప్ప గారి ఆశీర్వాదంతో ఎన్టీ రామారావు, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, మా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వ ఆశీస్సులతో ఎమ్మెల్యేనూరు చేనేతల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇది నిజం కదా? మామూలు గట్టిగా ఎక్కువ వేశారు ఓటు. అంటే ఇది తెలుగుదేశం పార్టీ కూటమి మీద నమ్మకము, అభ్యర్థి మీద నా మీద కూడా నమ్మకం. మరి మీ కులమే కదా, నిలబడ్డారు కదా ఉత్తర. మీరు నిజంగా మంచి చేస్తుంటే ఎన్నిసార్లు ఎన్నికలు నిలబడి ఏ రకంగా ఓడిపోయారు? మీరు ఎన్నిసార్లు నిలబడ్డారు? కౌన్సిలర్గా నిలబడ్డారు, ఎంపీగా నిలబడ్డారు, ఎమ్మెల్యేగా నిలబడ్డారు. మరి ఎందుకు ఓటేయలేదు? మరి ఇట్లా తప్పుడు కుట్రలు, తప్పుడు వివాదాలు, తప్పుడు మాటలతో
చేనేత కళాకారుల యొక్క జీవితాలతో రాజకీయాలు చేసే వాళ్ళకి ఎమ్మెగనూరులో స్థానం ఎప్పుడు ఉండదు. మీరు మంచి చేస్తే చేనేత కళాకారులు వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారిని పెట్టుకున్నారు, నా తండ్రి బివి మోహన్ గారిని పెట్టుకున్నారు. కూటమి అభ్యర్థిగా నేను నిలబడినప్పుడు మా కూటమి పార్టీలని గుండెల్లో పెట్టుకున్నారు, గెలిపించారు తప్ప మీరు చెప్పినటువంటి విషయపు మాటల్ని కానీ విషయ ప్రచారాలు కానీ ఈ క్షణానికి కూడా ఈ రోజు వరకు మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలు విషయ ప్రచారాలు కానీ చేనేత కళాకారులు కానీ ఎవరు నమ్మరు. పాపం అక్కడ 4-5 పిలిపించి వారి యొక్క ఆకలిని అడ్డంగా పెట్టుకుని ఒక పూట భోజనాలు పెట్టి ప్రేమను చూపించి దాన్ని వ్యతిరేకంగా 4గురితో మాట్లాడించడం వల్ల వాళ్ళకి అమాయకులు తెలియదు అని. ఏ రకంగా ఈ ఒక పూట కడుపు నింపి జీవితకాలం మీ యొక్క కుటుంబాల కడుపులు కొడుతున్నారో వీళ్ళనేది తెలియడం లేదు. అందరికీ తెలిసి ఎమ్మెగనూరు మీరు ఈరోజు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు పేరు తీసే అర్హత మీకు లేదు. వారు పెట్టినటువంటి ఏదైతే సొసైటీని ఈ రకంగా నష్టాల్లో అదే రకంగా వేల మంది ఉన్న చేనేత కళాకారుని 200 మంది కుదించిన మీరు చేనేతల మీద ప్రేమ గురించి సొసైటీ గురించి వారి యొక్క అస్తిత్వాన్ని స్వాలంబనను వారి యొక్క ఆలోచనను బ్రాండ్ను తొలగిస్తారని చెప్పి ఆ నోరు ఎట్లా వచ్చిందో సోమప్ప గారి పేరు తీసి నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది. రాజకీయాల్లో కూడా కుట్రలు చేయాలంటే దానికి ఒక హద్దు ఉంటుంది. ఒక మనిషిని డిఫేమ్ చేయడానికి 16 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు చనిపోయిన మరుసటి ఇన్ఛార్జ్ ఉన్నప్పటి నుంచి చెప్పి 2 సార్లు ఎమ్మెల్యే అయితే మళ్ళా నేను 3 సార్లు పోటీ చేస్తే క్రెడిబిలిటీ చేనేతలకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ నమ్మకం ఎవరి మీద ఉందనేది కౌన్సిలర్గా నిలబడినటువంటి మీకు ఏ రకమైన ఓట్లు పడ్డా ఏ రకంగా బుద్ధి చెప్పారో ప్రజలు అర్థం కాలే. ఎమ్మెల్యేగా పోటీలో నిలబడి నాకులు అని చెప్పి బీసీలు అని చెప్పి ఇక్కడికి వస్తే ఏ రకమైన బుద్ధి చెప్పారో వైసీపీ పార్టీకి ఇంకా బుద్ధి రాలే. ఇంకా కూడా మీరు ఈరోజు ఏ చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో చేనేత కళాకారులకు మంచి జరిగే దాన్ని కూడా స్వాగతించకుండా అపోహలు కల్పించి విష ప్రచారం చేసి ఆ జరిగే మంచిని కూడా ఈరోజు తప్పుగా అడ్డుకుంటూ ఈ సొసైటీలో ఇన్ని తప్పులు జరిగినప్పుడు ఎక్కడున్నారు బుట్టారేణుక గారు? ఇన్ని లాసులు జరిగినప్పుడు ఇన్ని కష్టాలు జరిగినప్పుడు ఇంతమంది చేనేత కళాకారుని పక్కన పెట్టినప్పుడు ఈ శోకాలను మాట్లాడే నాయకులందరూ ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి తప్పిదాలకు చేనేత కళాకారులు వాళ్ళ యొక్క ఇంట్లో ఒక పూట గడపడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి తెస్తే కనీసం వాళ్ళకి ఆస్తులు ఇచ్చాము స్థలాలు ఇచ్చామని మోసం చేసిన రోజున ఎక్కడున్నారు? మీరు వచ్చి ఈరోజు జయనాగేశ్వర రెడ్డి గురించి మా కూటమి ప్రభుత్వం గురించి ఆ పార్టీలో ఉన్న వ్యక్తి మా పార్టీలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఎవరి కల్లుడు ఎవరి కొడుకు అందరికీ తెలుసు. ఎవరి స్వార్థం వాళ్ళదే నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు కాదు వారసులు, పద్మశ్రీ మాచాని సోమప్ప గారికి అసలైన వారసులు మేము. ఇట్లా మాట్లాడేవాళ్ళు, చేనేతలకు మంచి చేసేవాళ్ళు, చేనేతలకు హాని చేసేవాళ్ళు వేల మంది నుంచి సొసైటీని వందలకు తెచ్చిన మీరా? లేకపోతే ఆస్తులు కొట్టేయాలని చెప్పి ఆస్తుల కోసం ఈరోజు చేనేతలకు చెందాల్సిన డబ్బులని వేరే పనులకు వాడినటువంటి వారు మీరా? ఊరికి పెద్దలు అన్నప్పుడు గుండె మీద చేసుకుని ఆలోచించాలి. చేనేతలకు మనం ఏం చేసాం, ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం? ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తప్పుదో పట్టించి నేను ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టానంటే అదేదో అంటారు, ఒక నిజం చాలా ఆలస్యంగా వస్తుంది, ఒక అబద్ధం మనం మాట్లాడేసరికి చుట్టేస్తుంది ఊరంతా. దాన్ని ఖండించడానికి ఈరోజు మాట్లాడాలి. లేకపోతే ఇట్లా పనికిమాలని మాటలు మాట్లాడేవాళ్ళు డాక్టర్ కాదన్నాడు ఇప్పుడు. ఇప్పటికి కేసులు తెచ్చుకుంటే 24 గంటలు ఇదే పనే. ఎంతసేపు చూసినా విషయం కక్కి పాపం కక్ష సాధింపు. నేనే కక్ష సాధింపు చర్యలు ఆలోచిస్తే ఒక్కరోజు మీరు ఊరిలో ఉంటారు. అట్లా సంస్కృతి మా తండ్రి గారు మాకు నేర్పా కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఈ రోజు కూడా నువ్వు మాట్లాడగలుగుతున్నావు, తప్పుడు మాటలు మాట్లాడగలుగుతున్నావు అంటే ఆ సంస్కృతి మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలో ఎప్పుడు హర్షించారు ఎవరు కూడా. లేకపోతే నీవు అధికారం ఉన్న రోజు 2014-19లో ఏం చేసావో, 19 ఎలక్షన్లలో ఏం చేసావో, 24 ఎలక్షన్లలో ఏం చేసావో ఎమ్మెల్యేలు ప్రజలందరూ తెలుసు.
పొద్దున్న రాత్రి లేస్తే గుర్తుకొచ్చేది నేనే కళ. కాబట్టి నేను మీ అందరినీ ఒకటే కొడుతున్నా, పత్రికాముఖంగా చేనేత కళాకారులకు ఏ మాత్రం మంచి చేయాలన్నా అది మా కుటుంబము, కూటమి ప్రభుత్వం తప్ప వేరే వాళ్ళు కాదు. కళలో కూడా ఊహించను, నేను కళలో కూడా ఒప్పుకోను. చేనేత కళాకారులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు కానీ, వాళ్ళ వ్యవహారాలు కానీ, వాళ్ళ ఇళ్ళు కానీ, ఆ చేనేత కళాకారుల మగ్గం మీద ఉండేటువంటి ప్రతి ఒక్కరి బాగోగులు కానీ వాళ్ళకి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నా బాధ్యత. ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాను, వాళ్ళందరూ ఓట్లు వేస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. సొసైటీ అనేది కలపడము అనేది అబద్ధం, మార్కెటింగ్ మధ్య తప్ప కాదు. ఏమి దొరకలే, ఇప్పుడు ఇది దొరికింది. ప్రయత్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాన్ని చేనేత కళాకారులు ఎవ్వరు నమ్మొద్దండి, ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు మంచి చేసే కార్యక్రమాలే చేపడతాడు జయనాగేశ్వర రెడ్డి కూటమి ప్రభుత్వం తప్ప మీకు చెడు అనేది జరగనిమని చెప్పి తెలియజేస్తుంది.